అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ సరదాగా వర్షం పడుతుందని ఇంటి దగ్గర బోర్ కొట్టి సరదాగా వ్లాగ్ చేద్దామని మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి అంతర్వేది వరకు ఉండే లొకేషన్ ఏ విధంగా ఉన్నదో మీకు ఈ వ్లాగ్లో చూపిస్తానండి. ఈ వ్లాగ్ అంతా ఓన్లీ జర్నీ ఉంటుంది. ఎల్లిదారిలో లొకేషన్స్ ఉంటాయి. ఒకసారి ఓవరాల్గా మన ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇక్కడ వరకు అంతర్వేది వరకు ఉండే లొకేషన్ ఏ విధంగా ఉన్నదో ఈ వ్లాగ్లో చూద్దామండి. వర్షం ఉందని సరదాగా కోనసీమలో అలా తిరుగుదామని వెళ్తున్నాం అనమాట. వర్షం వచ్చినప్పుడు కోనసీమ ఎలా ఉంటుందో మీకు చూపించడానికి మనమైతే సకినేటిపల్లి నుంచి స్టార్ట్ అయ్యి అంతర్వేది బీచ్ వరకు వెళ్దాం జర్నీ. ఈ వెళ్ళేదారిలో రోడ్ జర్నీ ఏ విధంగా ఉంటుందో చూడండి. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కోనసీమ అంటేనే. ఒకసారి మీకు రోడ్ జర్నీ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చూసారు కదా, కోనసీమ అంటేనే కొబ్బరికి ప్రసిద్ధి. ఎటు చూసిన కొబ్బరి చెట్లు, ఒక రోడ్డు పక్కన కాలువ పక్కనే కొబ్బరి చెట్లు అన్నమాట. ఇలాగే ఉంటుంది వాతావరణం అంతానే. ఆకాశం అంతా మేఘామృతం మీకు కనిపిస్తుంది కదా, భలే ఉంటుంది అన్నమాట వర్షం వచ్చిన టైంలో. ఇది అంతర్వేదిపాలెం నుంచి అంతర్వేది వెళ్ళే రూట్ అన్నమాట. ఇది చాలామందికి ఐడియా ఉండే రోడ్డే. ఇక్కడ ఒకసారి కాలువ పక్కన ఉండే బిల్డింగ్స్ చూడండి, చాలా అంటే మోడర్న్ బిల్డింగ్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ మంది గల్ఫ్ కంట్రీస్లో ఉంటారు కాబట్టి వాళ్ళ మంచి బిల్డింగ్స్ అవి కట్టుకుంటూ ఉంటారు. చూసారు కదా ఎంత మోడర్న్గా ఉన్నాయి ఈ హౌసెస్ అన్నీ. అలా ముందుకెళ్తే ఇక్కడ లొకేషన్ ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ మధ్య రోడ్స్ అన్నీ బాగానే ఉన్నాయి, మంచి రోడ్స్ అయితే వేసారు. ఈ రోడ్డు పక్కన ఉండే లొకేషన్ ఒకసారి చూడండి. అటువైపు ఇటువైపు చాలా ఎత్తైన కొబ్బరి చెట్లు అనమాట. ఆ కొబ్బరి చెట్లు ఉంటాయి కానీ ఇంత పొడవైన కొబ్బరి చెట్లు ఇక్కడే ఉంటాయి. ఈ లొకేషన్స్లో చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ సరదాగా ఫోటోషూట్ కానీ సరదాగా కొంచెం సేపు స్పెండ్ చేయడానికి కానీ భలే ఉంటాయి అన్నమాట. చూసారు కదా ఏ విధంగా ఉన్నాయి కొబ్బరి చెట్లు అన్నీ, చాలా ఎత్తైన కొబ్బరి చెట్లు. ప్రతిరోజు ఈవినింగ్ అయ్యేటప్పటికి ఇలా సరదాగా అంతర్వేది బీచ్కి వెళ్ళడం అలవాటు అన్నమాట. అందుకే మీకు మ్యాక్సిమం ఈ చుట్టుపక్కల లొకేషన్స్ అన్నీ ఎక్కువగా చూపిస్తూ ఉంటాను. చూసారు కదా ఎలా ఉందో ఈ రోడ్ జర్నీ, చాలా సరదాగా ఉంటుంది. నాకే కోనసీమలో పుట్టి నాకే ఎలా ఉందంటే, మీరు చాలామంది బయట కంట్రీస్ నుంచి కానీ బయట స్టేట్ వాళ్ళు కానీ చాలామంది వస్తుంటారు. వాళ్ళకి ఈ క్లైమేట్ చూస్తే చాలా డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఇక్కడ లొకేషన్ ఒకసారి చూడండి. వర్షం వచ్చినప్పుడు చాలా బాగుంటుంది, ఎందుకంటే ఆకాశం చూస్తే మీకు ఎలా కనిపిస్తుందో అర్థమవుతుంది. చాలా అంటే క్లౌడీగా ఉంటుంది. మేఘాల ఎలా ఉంటే ఫోటోషూట్స్ కానీ లేదా వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట లొకేషన్ వచ్చి. సరదాగా అంటే నాకు బోర్ కొట్టి ఇంట్లో ఇలా వెళ్తున్నాం. ఓకే, ఆల్మోస్ట్ చాలా దూరం అయితే వచ్చేసాం మనం. ఇది వైఎన్జీసీ అండి. యాక్చువల్గా మన గోదావరి కృష్ణా బేసిన్లో ఎక్కువగా ఆయిల్ నిక్షేపాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ సముద్ర తీర ప్రాంతంలో ఎక్కువగా ఆయిల్ నిక్షేపాలు ఉంటాయన్నమాట. ఇక్కడ భూగర్భంలో ఉండే ఆయిల్ అంతా ఇక్కడి నుంచి తరలించేసి మొత్తం మన స్టేట్ ఇండియా వైజే అన్ని ప్రాంతాలకి సరఫరా చేస్తూ ఉంటారు అన్నమాట. ఆయిల్ నిక్షేపాలు ఎక్కువగా ఉన్న ఏంటంటే మన కోనసీమ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఆయిల్ నిక్షేపాలు ఎక్కువగా ఉంటాయి. ఇది కేశవదాసపాలెం సెంటర్ అండి. చూసారు కదా, ఇక్కడ నుంచి లెఫ్ట్స్కి వెళ్తే పెద్దలం తీర్థం వెళ్ళొచ్చు. ఇలా రైట్కి వెళ్తే మనం అంతర్వేది గుడికి వెళ్ళొచ్చు. ఈయన మందపాటి కేశవదాస్ అని అంతర్వేది టెంపుల్ వెలుగులోకి వచ్చిన వ్యక్తి అన్నమాట. ఇక్కడ ఎక్కువగా గల్ఫ్ కంట్రీ కల్చర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుందండి. ఎందుకంటే ఇక్కడ చాలా ఎత్తైన చర్చిలు ఉంటాయి అన్నమాట. చాలామంది ఇక్కడ చాలా పెద్ద చర్చిలు కూడా కడుతూ ఉంటారు. మీకు రోడ్డు పక్కన అర్థమవుతూ ఉంటుంది.
క్లైమేట్ చూడండి. మెయిన్ ఈ క్లైమేట్ చూపించడానికే మీకు అంతర్వేది రావడం జరుగుతుంది. ఇంకా ముందుకెళ్దాం. ఆల్మోస్ట్ కొంత దూరం ప్రయాణించాం కదా, చూసారు కదా లొకేషన్ ఏ విధంగా ఉందో. అంటే చాలా బాగుందని అనుకుంటున్నాను నేనైతే. మీరు కూడా అలా చెప్తారనుకుంటున్నాను. ఎందుకంటే మా కోనసీమ అలా ఉంటుంది. మరి చూసారు కదా వెనకాల ఉండే కొబ్బరి చెట్లు, క్లైమేట్. వర్షం వచ్చినప్పుడు చాలా బాగుంటుందండి. వర్షం చినుకులు తగ్గిపోయి వీలైతే వర్షం చినుకులు పడుతున్నప్పుడు కూడా చూపించేవాడిని. వీలైతే నెక్స్ట్ ఎప్పుడైనా ఆ క్లైమేట్ కూడా చూపిస్తాను. ఆల్రెడీ మీకు చాలా వీడియోలో చూపించడం జరిగింది. ఇక్కడ ఎక్కువగా చెరువులు ఎక్కువగా ఉంటాయండి. అంటే సముద్ర తీర ప్రాంతాలు కాబట్టి సాల్ట్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా ఆక్వాకల్చర్ ఎక్కువగా ఉంటుంది. మీకు ఎల్లిదారులు చూపిస్తాను, చెరువులు ఏ విధంగా చేస్తారనేది. క్లైమేట్ మాత్రం చాలా బాగుంది. ఎన్నిసార్లు చెప్పినా అదే చెప్తున్నాను, సూపర్గా ఉంటుంది అన్నమాట క్లైమేట్ వచ్చి. ఇంకా ముందుకు పోదాం. ఇది ఏ ఊరు అంటారండి దీన్ని? అంతర్వేది కరా కరా దీన్ని సైకిల్ షాప్ సెంటర్ అంటారా? అవతలదే ఏమంటారు దాన్ని? కొత్తగా ఉన్నది. ఇక్కడ ఇంకో చర్చ్ కనిపిస్తుంది చూడండి. చాలా ఉంటాయి అన్నమాట ఇటువంటి చర్చెస్. చాలా ఎత్తైన చర్చ్లు ఉంటాయి. ట్రాక్టర్ రైమంటూ రెక్క విప్పినట్టు వచ్చి వాలినట్టు. ఇక్కడ ఎక్కడో టెంపుల్ ఉంటుంది కదండి, వెంకటేశ్వర స్వామి టెంపుల్. దాటేసామండి. ఇదేం టెంపుల్ ఇది? పెట్రోల్ బంక్, ఇండియన్ ఆయిల్. నెక్స్ట్ ఇక్కడ చాలా పవర్ఫుల్ టెంపుల్ కనిపిస్తుందండి, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ వెళ్ళే ప్రతి ఒక్కరికి కనిపిస్తూ ఉంటుంది ఈ టెంపుల్ వచ్చి. ఒకసారి లుక్ వేయండి ఎలా ఉంటుందో ఈ టెంపుల్ వచ్చి. ఇదేనండి ఆంధ్రప్రదేశ్లో ఫేమస్ అయిన వెంకటేశ్వర స్వామి టెంపుల్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్ వచ్చే భక్తులు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన టెంపుల్ ఏంటంటే ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా అంటే చాలా అద్భుతంగా నిర్మించారన్నమాట. దీన్ని చాలా డిఫరెంట్గా ఉంటుంది, అన్ని టెంపుల్లో కంటే చాలా బాగుంటుంది అన్నమాట ఇది. నడిచేయండి. చూసారు కదా ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లు ఉంటాయి అన్నమాట. చాలా ఎత్తైన బిల్డింగ్లు ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట. అంతర్వేది అంటేనే చాలా బాగుంటుంది. వెళ్ళేదారిలో జర్నీ కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది అన్నమాట. అక్కడ లాంగ్లో చెరువులు కనపడుతున్నాయి. ఇక్కడ ఎక్కువగా ఎటు చూసినా చెరువులే అన్నమాట. ఒకప్పుడు అయితే ఇవన్నీ పంట పొలాలు. బట్ ఏంటంటే ఇప్పుడు వరి సాల్ట్ వాటర్ రావడం వల్ల వరి కల్చర్ తగ్గిపోయి ఎక్కువగా ఆక్వా కల్చర్ ఎక్కువగా వచ్చిందన్నమాట. వెళ్ళేదారి చూపిస్తాను మీకు. ఇంకానే ఆల్మోస్ట్ మీకు చాలా దూరం ప్రయాణించేసామన్నమాట. చూసారు కదా ఎలా ఉంది కోనసీమ. బాగుంది అనుకుంటున్నాను. సైకిల్ షాప్ సెంటర్ అనుకుంటా ఇది. ఒకసారి సెంటర్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఆంధ్రప్రదేశ్ నుంచి బస్సు వస్తుందండి. బస్సు చూపిస్తాను మీకు ఏ విధంగా. ఈ బస్సు వచ్చి రాజమహేంద్రవరం వెళ్తుందన్నమాట. వరకు మనం ఇంచుమించు ఒక 6 km
6 km 6 కిలోమీటర్ల జర్నీ చేసామన్నమాట. జర్నీ చేస్తే ఎక్కడ డిఫరెన్స్ తెలియదు మీకు, మొత్తం అంతా ఒకేలా ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకేలా ఉంటుంది అన్నమాట ఈ జర్నీ కూడా. ఎక్కువ బ్యానర్లు ఉంటాయండి రోడ్డుకి, అటువైపు ఇటువైపు మాత్రం ఎక్కువ బ్యానర్లు ఉంటాయి, మీరు చూడొచ్చు. వేరే స్టేట్స్లో ఎలా ఉంటాయో తెలియదు కానీ మా కోనసీమలో మాత్రం ప్రతి ఇంటికి ఒక బ్యానర్ ఉంటుంది. ఇంకో ప్లేస్ చూపిస్తాను ఒకటి మీకు ఇక్కడ. ఒకసారి ఈ మధ్యకాలంలోనే వంగవీటి మోహన్ రంగా గారు విగ్రహాన్ని ప్రదర్శించారు కదా, ఆ ప్లేస్ కూడా ఇదేనండి. ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉందో. ఇక్కడేమాట రీసెంట్గా వంగవీటి మోహన్ రంగా గారు స్టాచ్యూని అయితే ఇక్కడ నిలబెట్టడం జరిగింది, చూసారు కదా. ఈ విగ్రహాల పక్కనే వంగవీటి మోహన్ రంగా గారి స్టాచ్యూ కూడా నిలబెట్టారు. మన అంతర్వేదిలో ఏకైక వంగవీటి మోహన్ రంగా గారు స్టాచ్యూ అదేమాట. ఇది రోడ్డు కదండి, రోడ్డు పక్కన బ్యాక్ సైడ్ ఉండే ఏరియా ఒకసారి చూడండి. ఇవన్నీ చెరువులు అన్నమాట. కొబ్బరి చెట్లు ఎలా అయిపోయినాయి చూసారు కదా. ఇదంతా ఒకప్పుడు కొబ్బరి పుష్కలంగా పండేదండి. ఈ మధ్య ఏమవుతుందంటే సాల్ట్ వాటర్ ఇటువంటి గ్రామాల్లోకి రావడం వల్ల మొత్తం అంతా కొబ్బరి చెట్లు కూడా పాడైపోయి బీడు భూములుగా మారిపోతున్నాయి. ఆంధ్రప్రదేశ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కువగా సాల్ట్ వాటర్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఈ సాల్ట్ వాటర్ ఉండడం వల్ల గ్రామాల్లోకి రావడం వల్ల ఎక్కువగా కొబ్బరి పంట కొంచెం తగ్గిపోతుంది. మీరు అక్కడక్కడ చెరువుల పక్కన అబ్జర్వ్ చేస్తే చూడొచ్చు, చాలా కొబ్బరి చెట్లు అయితే పాడైపోయి ఉంటాయి అన్నమాట. ఎందుకంటే సాల్ట్ వాటర్ రావడం వల్ల అదో కారణం కావచ్చు. ఇంకోటి ఏంటంటే ఎక్కువగా అక్వాకల్చర్, చెరువులు ఎక్కువగా సాగు చేయడం వల్ల ఆ చుట్టూ ఉన్న వాటర్ అంతా కలుషితం అయిపోయి మొత్తం కొబ్బరి పంట అంతా పాడవుతుందన్నమాట. ఒకసారి మీకు పూర్తిగా ఒకసారి చూపిస్తాను. ఇక్కడతోటి ఆల్మోస్ట్ హౌసెస్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి కదండి. ఇక్కడ ఉండే బ్యాక్ సైడ్ ఉండే ఏరియా చూడండి, ఇదంతా ఎలా అయిపోయిందో, మొత్తం కొబ్బరి పంట అంతా పాడైపోయింది అన్నమాట. మొత్తం ఈ సాల్ట్ వాటర్కి ఇదంతా దారుణంగా పాడైపోయినాయి అన్నమాట కొబ్బరి చెట్లు. ఇలాగ ఉంటే మన గ్రామాల్లో కూడా సాల్ట్ వాటర్ వచ్చి తాగడానికి నీరు కూడా ఉండదన్నమాట. కొన్ని ఏరియాలు వాటర్ లేకపోవడం వల్ల పాడవుతుంటాయి కదండి, అలాగే పాడైపోయే పరిస్థితి కూడా రావచ్చు. కానీ ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రజలకు జీవనాధారం. మీకు ఇప్పటి వరకు కొబ్బరి చెట్లు ఏ విధంగా పాడవనియో మీకు చూపించడం జరిగింది. ఎందుకంటే సాల్ట్ వాటర్ గ్రామాల్లోకి రావడం లేదా పొలాల్లోకి రావడం వల్ల సాల్ట్ వాటర్ వల్ల కొబ్బరి చెట్లు చనిపోతున్నాయి కదా, ఇదో కారణం అయితే. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కువగా సాల్ట్ వాటర్ ఉంటుంది. ఇక్కడ ప్రజల జీవనం గడపడానికి ఏకైక మార్గం ఏంటంటే అక్వాకల్చర్ అండి. చెరువులు లేకపోతే ఇక్కడ బతకడానికి ఆధారం ఉండదన్నమాట. చాలామంది ఈ మధ్యకాలంలో అభివృద్ధి సాధించారంటే కోనసీమ ప్రాంతాల ప్రజలు మెయిన్ కారణం ఏంటంటే చెరువులు అన్నమాట. ఈ చెరువుల వల్ల చాలామంది బాగా డెవలప్ అయ్యారు. మైనస్ ఏంటంటే ఈ చెరువుల వల్ల ఉన్న చెట్లు, కొబ్బరి, అలాగే పర్యావరణానికి కాలుష్యం కావచ్చు. అందుకే ఒకవైపు ఏమో అభివృద్ధి కనిపిస్తుంది, మరోవైపు ఏమో మన చుట్టుపక్కల ప్రాంతాల్లో మనమే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. చూసారు కదా వెనకాల ఉండే బ్యాక్గ్రౌండ్ అంతా చెరువులు ఏ విధంగా ఉన్నాయి మీకు అర్థమవుతుంది. ఇది అంతర్వేదిలో పరిస్థితి ఎలా ఉంటుందని చూపించడానికి. ఏదేమైనా కోనసీమ అంటే అందరికీ ఇష్టమేనండి, ఎందుకంటే ఇక్కడ ఉండే వాతావరణం అటువంటిది. ఇది చాలామంది కేరళ అని వేరే కంట్రీస్, వేరే స్టేట్స్ వెళ్తూ ఉంటారు, కానీ కేరళ కంటే అందమైన లొకేషన్స్ అన్నీ మా కోనసీమలోనే ఉంటాయి. ఆల్మోస్ట్ మీకు చాలా వరకు మ్యాక్సిమం చూపించడం జరిగింది. ఇంకా ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్ ఏ విధంగా ఉంటుందని చూడొచ్చు. ఇది రాంబాగ్ అంటారేమో, అంతేనండి? రాంబాగేనా? ఓకే, ఇది రాంబాగ్ సెంటర్ అనుకుంటా. అంటే పక్కనే అన్నీ ఉంటాయి. అంతర్వేది, కేశవదాసుపాలెం అన్నీ సముద్రం పక్క ఏరియాలే. కొత్తగా ఉన్నది. ఓకే, ఆల్మోస్ట్ అంతర్వేది టెంపుల్కి అయితే దగ్గరలోకి వచ్చేసామండి మనం.
ఇంకొక 2 కిలోమీటర్స్ అయితే అంతర్వేది టెంపుల్, అలాగే అన్నాచెల్లెగొట్టు. ఇక్కడ ఒక చర్చ్ ఉంది చూడండి, చాలా ఎత్తైన చర్చ్ అన్నమాట. ఈ చుట్టుపక్కల అంతా ఇలాగే ఉంటాయండి, ఎక్కువ చర్చిలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఎక్కువ మంది గల్ఫ్ కంట్రీస్లో ఉండడం వల్ల వాళ్ళు బాగా డబ్బు సంపాదించి ఇక్కడ మంచి మంచి బిల్డింగ్లు కడుతూ ఉంటారు. అందుకే మా చుట్టుపక్కల ఏరియాని మినీ కువైట్ కూడా అని పిలుస్తూ ఉంటారు. అంటే కువైట్లో ఏ విధమైన బిల్డింగ్స్ ఉంటాయి, ఇక్కడ కూడా అదే విధమైన బిల్డింగ్స్, భవనాలు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. అందుకే చాలామందిని మినీ కువైట్ అని పిలుస్తూ ఉంటారు. ఆల్మోస్ట్ మనం అంతర్వేది బీచ్ చుట్టుపక్కలకి అయితే వచ్చేసాం. ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కనిపించేది మీకు చెట్లు వెనకాల కనిపించేది అంతా బీచ్ లొకేషన్ అనమాట. వెళ్దాం, దగ్గరికి వెళ్దాం, ఆ లొకేషన్ కూడా ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. చూసారు కదా, చాలా బాగుంటుంది అన్నమాట ఇది చర్చ్ కూడా. ఇది అక్కడ ఒకప్పుడు స్కూల్ ఉండేది, స్కూల్ కూడా క్లోజ్ అయిపోయింది. ఆల్మోస్ట్ మనం బీచ్ ఉండే సరౌండింగ్స్ అయితే వచ్చేసామండి. ఆ బ్యాక్ కనిపించేదే బీచ్. ఆ బీచ్ దగ్గర ఆకాశం అంతా చూడండి, ఎంత మేఘామృతం, మేఘాలు ఎలా కనిపిస్తున్నాయి, క్లౌడీగా భలే కనిపిస్తుంది అన్నమాట. ఈ లొకేషన్ అంటే చాలా బాగుంటుందండి. ఇక్కడ ఎక్కువగా వాటర్ ప్రాబ్లం ఉంది. అంతర్వేది ఆల్మోస్ట్ వచ్చేసాం. అంతర్వేది చుట్టుపక్కల ఏరియాలో ఒకప్పుడైతే వాటర్ చాలా ప్రాబ్లం ఉంటుంది, అంటే సప్నీరు దొరకదు మాట తాగడానికి. అయ్యని ఓకే, ఇది కృష్ణాష్టమి అన్నమాట. నిన్న కృష్ణాష్టమి కాబట్టి ఈ చుట్టుపక్కల అంతర్వేది చెరువుగొడ్డు దగ్గర కృష్ణాష్టమి బాగా చేస్తారు అన్నమాట. ఇక్కడ చూసారు కదా, ఎంత ఎత్తైన ఉట్టు కట్టారు ఇక్కడ. ఈ చెరువు అండి, ఇది అంతర్వేది దేవస్థానానికి సంబంధించిన చెరువు అన్నమాట. మంచినీరు చెరువు చేస్తున్నారు. ఒకప్పుడైతే ఇది చెరువే, బట్ ఏంటంటే దీన్ని చుట్టూ ఫెన్సింగ్ కట్టి ఒక మంచినీరు కుళాయి చెరువు కింద తయారు చేస్తున్నారు. తెప్పొచ్చం కూడా ఇక్కడ జరుగుతుంది ఒకప్పుడైతే, ప్రస్తుతం అయితే మార్చినట్టున్నారు. ఇది అంతర్వేది బీచ్కి వెళ్ళి రోడ్డు అండి. ఆల్మోస్ట్ మనం బీచ్ దగ్గరలోకి వచ్చేసాం. బీచ్ వైబ్స్ అయితే మొదలవుతున్నాయి. అంటే సముద్ర తీరంగా వచ్చేటప్పటికి గాలి ఉధృతి ఎక్కువ అవుతుంటుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ మనం చాలా దూరం ప్రయాణం చేసాం, బీచ్ దగ్గరికి వచ్చేసామండి. ఫైనల్గా మనం ఇంక జస్ట్ తక్కువ డిస్టెన్స్లోనే బీచ్ కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. నేను ఎలా చెప్పాలో తెలియట్లేదు కానీ చాలా బాగుంది, మీరు చూసండి. చూసారు కదా ఎలా ఉందో. అంతర్వేదికి వెళ్ళి బీచ్ రోడ్ ఇలా ఉంటుంది అన్నమాట. ఒకప్పుడు అయితే ఇవన్నీ ఏరుశనగ పండించేవారండి. ప్రస్తుతం ఇక్కడ కూడా సాల్ట్ వాటర్ రావడం వల్ల ఈ తాడి చెట్లు ఉన్నాయి కదా, ఇవన్నీ ఈ సాల్ట్ వాటర్కి మొత్తం కూలిపోయినాయన్నమాట. ఒకప్పుడైతే చాలా బాగుండేది, ఇంకా బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు అంతా ఇదంతా ఆక్వాకల్చరే. చూసారు కదా ఏ విధంగా ఉందో. చూసారు కదా, ఇవంతా ఇది వరకు అయితే ప్లేన్గా ఉంటుంది, చెరువులు అయిపోయినాయి అన్నమాట. నాకు తెలుసుండి ఇవన్నీ వేరుశనగ పండించేవారు, బట్ ఈ మధ్య అంతా చెరువులే. ఎందుకంటే ప్రజలకు జీవనాధారం అండి, వాళ్ళే ఏమనడానికి లేదు. చాలామంది వీటి మీద ఆధారపడే కొంచెం డెవలప్ అవుతున్నారంటే ఇది ఒక కారణం కావచ్చు. ఇంకోటి ఏంటంటే
మనకి మైనస్ ఏంటంటే సాల్ట్ వాటర్ వల్ల భూ కాలుష్యం అయిపోతుంది అనమాట. ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం మనం. బీచ్ ఎప్పుడెప్పుడు చూద్దామా అని అనిపిస్తుంది. ఇక్కడ మాత్రం సముద్రపు నీరు ఎలా ఉందో ఒకసారి చూడండి. కెరటాలు భలే ఉంటాయి. ఫైనల్గా అయితే బీచ్ దగ్గరికి వచ్చేసామండి మనం. ఇదేమాట అంతర్వేది బీచ్. మన కోనసీమలో ఉన్న అందమైన బీచ్ల్లో ఇది ఒకటి మాట. చూసారా చాలామంది యాత్రికులు ప్రాంతానికి వచ్చారు. కార్లు ఉన్నాయి, అలాగే యాత్రికులు ఉన్నాయి, ఇటువంటి బైక్స్ కూడా ఉన్నాయి, మోటార్ బైక్స్. ఫైనల్గా అయితే మనం అంతర్వేది బీచ్కి అయితే వచ్చేసామండి. ఇదే అంతర్వేది బీచ్ మాట. మన కోనసీమలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ ఏంటంటే ఈ అంతర్వేది బీచ్. మీకు చాలాసార్లు ఈ లొకేషన్లో చాలాసార్లు చూపించడం జరిగింది. ప్రస్తుతం అయితే సముద్ర కెరటాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూడొచ్చు మీరు. ఎందుకంటే ఎక్కువగా వర్షాలు కూడడం వల్ల సముద్రపు వాటర్ కలర్ కూడా డిఫరెంట్గా ఉందండి. ఎందుకంటే యాక్చువల్గా సముద్రపు వాటర్ వచ్చి బ్లూ కలర్లో ఉంటుంది. బట్ ఏంటంటే ఇది బురదగా కనిపిస్తుంది. ఎందుకంటే గోదావరిలోంచి వచ్చిన వాటర్ ఇక్కడే కలుస్తుంది కాబట్టి ఆ బురదంతా ఇక్కడ సముద్రంలో కలుస్తుంది. చూసారు కదా ఏ కలర్లో ఉందో, మొత్తం అంతా రెడ్డిష్గా ఉంది. మీకు చూపిస్తాను. చాలామంది యాత్రికులు ప్రాంతానికి విజిట్ చేస్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే మన చుట్టుపక్కల ప్రాంతాల్లోనే వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యూటిఫుల్ బీచ్ ఏంటంటే ఈ అంతర్వేది బీచ్ అనమాట. చూసారు కదా ఏ విధంగా ఉందో. ఓవరాల్గా ఇక్కడ ఉండే బీచ్ లొకేషన్ అయితే ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దామండి. ఇది అంతర్వేది బీచ్. గుర్రాల మీద స్వారీ చేయొచ్చు, అలాగే కార్ల మీద కూడా మనం రైడ్ చేయొచ్చు. చాలామంది ఫోటోగ్రాఫర్స్ ఇక్కడ ఉంటారన్నమాట. చూసారు కలర్ ఏ విధంగా ఉందో, మొత్తం రెడ్డిష్గా ఉందన్నమాట. మామూలు రోజుల కంటే సముద్ర కెరటాలు ఇప్పుడు ఎత్తుగా ఎగురుతూ ఉంటాయండి. ఎందుకంటే తుఫాన్ వచ్చినా, సునామీ వచ్చినా, లేదా సముద్రంలో అల్పపీడనం ఏర్పడినా కానీ సముద్ర కెరటాలు మామూలు రోజుల కంటే ఎత్తుగా ఎగురుతూ ఉంటాయి. చూసారు కదా ఎలా ఉన్నాయో. ఎక్కడ మీది? తెలంగాణ. మనోడు తెలంగాణ నుంచి వచ్చాడంట. చాలామంది మనోడైనా కాదు, చాలామంది వేరే స్టేట్ నుంచి కూడా వస్తూ ఉంటారు. ఏం పేరు బ్రో ఇది? మధు. ఎంతమంది వచ్చారు మీరు? ఒక 5-6 మెంబర్స్ వచ్చినాం. ఓకే. ఏ లొకేషన్ చూసారు మీరు అంతర్వేది కాకుండా? అంటే యాక్చువల్లీ మేము ఫోటోగ్రాఫర్లం. ఓకే. షూట్స్ కోసం వచ్చాం. ఓకే. ఎలా ఉంది ఇక్కడ అంతర్వేది? ఓకే, బాగానే ఉంది. అంతా బాగానే ఉంది. యాక్చువల్లీ ఇదే కాకుండా ముందు అన్నా చెల్లిగొట్టు ఉంటుంది, తెలుసా? అది మారంచెల్లి తెలుసు కానీ పోలేదట. ఈ ఎదరే ఉంటుంది. అక్కడైతే ఇంకా లొకేషన్ చాలా బాగుంటుంది అనమాట. అది కూడా ట్రై చేయాలి. ఓకే. దగ్గరే ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లోనే అన్నా చెల్లిగొట్టు ఉంటుంది అనమాట. ఇంకా ఏమైనా చూసావా ఈ చుట్టుపక్కల? చుట్టుపక్కల ఏం చూడలేదు బ్రో. షూట్కి వచ్చినాము, సరే చూసేద్దామని ఇటు వచ్చినాం. ఓకే. ఒక వెడ్డింగ్ ఉండి చూసారు కదా. ఇలాగే చాలామంది పర్యాటకులు ఈ ప్రాంతాన్ని విజిట్ చేస్తూ ఉంటారు. మీరు కూడా లైఫ్లో ఒకసారి ఈ అంతర్వేది బీచ్ని విజిట్ చేయండి. ఎలా ఉందో మీరే చెప్పొచ్చు. చాలా అంటే చాలా మంచి క్లైమేట్ ఉంటుంది ఇక్కడ. ఓకే. ఇంకా ముందుకెళ్దాం. ముందుకెళ్ళిన తర్వాత మిగతా లొకేషన్ ఏదో ఉన్నాయి చూద్దాం. ఓకే. బీచ్ సైడ్ బైక్ రైడ్స్ అయితే చాలా బాగుంటుంది అనమాట. చూసారు కదా సముద్రం పక్కన ఇలాగ సరదాగా బైక్ మీద వెళ్తుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. రా లైఫ్లో ఎప్పుడైనా అవకాశం ఉంటే సరదాగా బీచ్ పక్కన రైడ్ చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట. ఈ మాటల్లో చెప్పలేమట, అంత బాగుంటుంది. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉందో. మీరు కూడా బీచ్ సైడ్కి వస్తే బైక్ మీద రైడ్ చేయడం కానీ, లేకపోతే సరదాగా కార్లో రైడ్ చేయడం కానీ చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి వెదర్ అన్నమాట ఇక్కడ.
చూసారు కదా ఏ విధంగా ఉందో. అంతర్వేదికి వస్తే తప్పకుండా ఈ చుట్టుపక్కలకి వస్తే విజిట్ చేయవలసిన బీచ్ ఏంటంటే అంతర్వేది బీచ్. ఆల్మోస్ట్ బీచ్ పక్కన చాలా దూరం ప్రయాణం చేసామండి. చాలా అంటే చాలా బాగుంటుంది మరి. కొత్తగా ఉన్నది స్వర్గం ఎక్కడో అన్నది కోటి తారలే పూల ఏరులై. చూసారు కదా ఈ పక్క బీచ్ పక్క నుండి ఇసుక రేణులు ఏ విధంగా పైకి ఎగురుతున్నాయి చూడండి ఒకసారి. మీకు కనిపిస్తుందో లేదు కానీ ఈ చిన్న చిన్న ఇసుక రేణులన్నీ ఇలాగా ఈ గాలి ఉధృతికి పైకి లేస్తున్నాయి అన్నమాట. చాలా అంటే చాలా మంచి వెదర్ అనమాట. ఇక్కడ ఎక్కువగా అంతర్వేది బీచ్ అంటే ఎక్కువగా సర్వే తోటలు ఉంటాయండి. మధ్యకాలం తగ్గినాయి కానీ ఆల్మోస్ట్ మిగతా బీచ్లతో పోల్చుకుంటే ఎక్కువగానే ఉంటాయి సర్వే తోటలో. చూసారు కదా ఇది సముద్రం కలర్ రెడ్డిష్గా ఉంది. అంటే బ్లూయిష్గా ఉంటుందని అందరూ అనుకుంటారేమో. ఇప్పుడు వర్షాలు వరదల కారణంగా అంతర్వేది సముద్రం అయితే ఎర్రగా మారింది. వరదలు వచ్చిన వాళ్ళు మాత్రమే ఇలా ఉంటుందండి. మామూలు టైంలో బాగానే ఉంటుంది. వరదల టైంలో మాత్రమే ఈ రెడ్డిష్గా ఉంటుంది అన్నమాట. వాటర్ వచ్చి చాలా అంటే చాలా కూల్ వెదర్ అండి. చాలా ఎక్సలెంట్గా ఉంటుంది అన్నమాట. మీరు చూడొచ్చు అక్కడ దూరంగా కనిపించేది వచ్చి లైట్ హౌస్ అండి. మన సముద్ర తీర ప్రాంతాల్లో ఎవరైనా వేటకి వెళ్ళినప్పుడు సముద్ర ఒడ్డు ఇక్కడ ఉందని తెలియడానికి ఈ లైట్ హౌస్ సిగ్నల్గా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఒక లైట్ వెలుగుతూ ఉంటుంది. ఆ లైట్ సిగ్నల్ వల్ల ఇక్కడ చాలామంది చేపలు పట్టడానికి వెళ్ళే వాళ్ళకి సముద్ర ఒడ్డు ఇదని తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇది ఒకప్పుడైతే బ్రిటిష్ వారి కాలంలో ఒక లైట్ హౌస్ ఉండేది. బట్ ఇప్పుడు ఇది నూతనంగా నిర్మించిన లైట్ హౌస్ అన్నమాట. ఒకసారి లొకేషన్ ఏ విధంగా ఉందో ఒకసారి చూసేద్దామండి. చూసారు కదా చాలా దూరం ప్రయాణించామన్నమాట. ఫైనల్గా అయితే అంతర్వేది లైట్ హౌస్ దగ్గరికి వచ్చేసాం. ఇక్కడ వెనకాల కనిపించేది లైట్ హౌస్. మీరు చూడొచ్చు ఏ విధంగా ఉందో. ఈ సముద్రం దగ్గర ఉండే లొకేషన్ ఎంత చెప్పినా తక్కువేనండి. అంత అందంగా ఉంటుంది. అసలు నేను ఎలా వర్ణించాలో తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంది. ఈ కూల్ వెదర్కి మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉంది. లొకేషన్ వచ్చి చాలా బాగుంది. చూస్తే కదా నేను ఇలాగా బైక్ మీద రైడ్ చేస్తే చాలా బాగుందన్నమాట. ఒకవైపు అయితే గాలి విపరీతమైన గాలి అన్నమాట. చాలా ఎక్కువగా ఉంది. కెరటాలు కూడా మామూలు రోజుల కంటే ఇప్పుడు ఎక్కువ ఎగురుతున్నాయండి. తుఫాన్లు సునామీలు వచ్చినప్పుడు మాత్రం సముద్ర కెరటాలు ఎక్కువగా ఉంటాయి. ఇక్కడ లైట్ హౌస్ లొకేషన్ చాలా అందంగా కనిపిస్తుంది. ఒకసారి చూసేద్దాం. ఓకే చూసారు కదా ఇది లైట్ హౌస్ దగ్గర ఉండే లొకేషను. సముద్ర కెరటాలు ఇందాకటి కంటే ఇప్పుడు కొంచెం ఉధృతి ఎక్కువగా ఉన్నదండి. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉందో. సముద్రం పక్కన ఏదో తెలియని అనుభూతి అండి. అంత బాగుంటుంది. పీస్ఫుల్గా ఉంటుంది. చాలా అంటే మనసులో ఏ బాధలు ఉన్నా కానీ సముద్రం పక్కకు వస్తే అవి జాగ్రత్త అసలు ఫాస్ట్ వెళ్ళకూడదు. ఎన్ని బాధలు ఉన్నా కానీ సముద్రం పక్కకు వస్తే అవన్నీ పోతాయండి. అంత బాగుంటుంది. మీరు చూడొచ్చు బీచ్ ఏ విధంగా ఉందో. ఇక్కడ సముద్ర కెరటాలు చాలా బుద్ధిగా ఉన్నాయండి. ఫైనల్గా మనం ఫైనల్ లొకేషన్ అంతర్వేదిలో అన్నా చెల్లిగొట్టు ఉండే లొకేషన్కి అయితే వచ్చేసామండి. ఆ దూరంగా కనిపించేది అన్నా చెల్లిగొట్టు. మొన్నటిదాకా ఇది ప్లేస్ అంతా ఇసుకతో నిండి ఉండేదండి. ఇప్పుడైతే మాత్రం సముద్ర కెరటాలు ముందుకు రావడం వల్ల ఇదంతా కెరటాలు ముందుకు వచ్చినాయి. ఇదివరకు అయితే ఇలా ఉండేది కదా. ఇదంతా ఇసుకతో నిండి ఉండేది. అక్కడ దూరంగా కనిపిస్తుందో మనకి అది వచ్చి ఓల్డ్ లైట్ హౌస్ అన్నమాట. అంటే బ్రిటిష్ వారి కాలంలో నిర్మించిన ఓల్డ్ లైట్ హౌస్. ఒకప్పుడైతే మనం అక్కడ వరకు కూడా వెళ్ళి వీడియో షూట్ చేసాం కదా. ఇప్పుడు మొత్తం అదంతా సముద్రం మునిగిపోయి ఉందండి. మీరు చూడొచ్చు. మీకు ఏ విధంగా కనిపిస్తుందో తెలియదు కానీ అదంతా క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు అక్కడ వరకే వెళ్ళడానికి కూడా అవకాశం లేదు.
అన్నా చెల్లిగొట్టు దగ్గర ఉండే లొకేషన్ చాలా భయంకరంగా ఉంటుందండి. ఎందుకంటే చాలా ప్రమాదం ఇక్కడ. చాలా మందికి తెలియక ఈ ప్లేస్లో స్నానాలు ఆచరిస్తూ ఉంటారు. అలా కాదండి, ఇది ఎవరు స్నానం చేయకూడదు అన్నమాట ఈ ప్లేస్కి. ఎందుకంటే మిగతా ప్లేస్ల కంటే ఇది లోతు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే సముద్రం గోదావరి నీటి ప్రవాహం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఆ నీటి ప్రవాహానికి ఇక్కడ ఇసుక అంతా కొట్టుకుపోయి లోతు ఏర్పడుతుంది అన్నమాట. అందుకే ఈ విధంగా ఉంటుంది అన్నమాట. అన్నా చెల్లిగొట్టు వద్ద ఎవరూ స్నానాలు చేయకూడదు ఎప్పుడు వచ్చినా కానీ. చాలా భయంకరంగా ఉంటుంది. మీకు అర్థమవుతుంది ఇక్కడ లొకేషన్ చూస్తుంటే సముద్ర కేటల ఉధృతి ఏ విధంగా ఉందో. ఇది సముద్రం, ఇక్కడతో ఇది కట్ అవుతుందన్నమాట. సముద్రం క్లోజ్ అవుతుంది. ఇది అంతా గోదావరి. మీకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ ఒకసారి చూపిస్తాను. ఫైనల్గా అయితే మనం అంతర్వేది అన్నా చెల్లిగట్టు దగ్గరికి వచ్చేసామండి. చాలా మంది అంతర్వేది వస్తే తప్పకుండా విజిట్ చేయవలసిన ప్లేస్ ఏంటంటే అన్నా చెల్లిగట్టు అన్నమాట. చూసారు కదా, ఒకవైపు సముద్రం, మరోవైపు గోదావరి. ఈ రెండు కలిసి ప్లేస్ని చాలా మంది అన్నా చెల్లిగట్టు అంటూ ఉంటారు. చాలా మంది అంటే మామూలు రోజుల్లో కంటే ఈరోజు సముద్ర కేటల ఉధృతి ఎక్కువగా ఉందండి. సరదాగా ఈ ప్లేస్ చూద్దామని వచ్చానమాట. సముద్ర కేటలు ఏ విధంగా ఉన్నాయో చూడండి. మీకు దగ్గరికి వెళ్ళి ఆ ప్లేస్ చూపిస్తాను. అసలు మొన్నటి వరకు అయితే మనం ఆ పాత లైట్ హౌస్ కనిపిస్తుంది కదా దూరంగా, అక్కడ వరకు వెళ్ళి మనం సరదాగా ఫొటోస్ వీడియోస్ దిగేవాళ్ళం. ఇప్పుడంతా సముద్రం ముందుకు రావడం వల్ల ఆ ప్లేస్ అంతా క్లోజ్ అయిపోయింది అన్నమాట. సముద్ర కేటలు కూడా మామూలు కంటే ఎక్కువ ఉధృతిగా ఉన్నాయి. అంటే రివర్స్ వస్తాయి అన్నమాట. అటు సైడ్ సముద్ర కేటలు వస్తుంటే ఇటువైపు గోదావరి నుంచి వచ్చి కేటలు వస్తాయి అన్నమాట. మీకు ఇక్కడ కనిపిస్తుంది, ప్లెయిన్గా కనిపిస్తుంది చూసారా. ఇది ఈ ప్లేన్గా కనిపించినంతా గోదావరి అండి. ఎక్కడో మహారాష్ట్రలోని నాసికత్రయంబకతో పుట్టిన గోదావరి నది ప్రవహిస్తూ మన అంతర్వేదిలోని అన్నా చెల్లిగట్టు వద్ద కలుస్తుంది అన్నమాట బంగాళాఖాతంలో. అందుకే ఇది చాలా ఫేమస్. ఆ గోదావరి నది సముద్రం కలిసే ప్రాంతాలు ఎక్కడా కానీ స్పష్టంగా ఉండవండి. మన అంతర్వేదిలోనే స్పష్టంగా ఉంటాయి. అక్కడ యానం దగ్గర భైరవపాలెం దగ్గర కలిసే గోదావరి నది మాత్రం అక్కడికి వెళ్ళాలంటే చాలా కష్టం. ఎందుకంటే మడడవులు విస్తరించి ఉంటాయి. ఆ మడడవుల్లో జర్నీ చేసి ఆ ప్లేస్ చూడాలంటే చాలా కష్టం. అలాగే వైనతి అనేది వాడల రేవ వద్ద సముద్రం కలిసే ప్రాంతం కూడా చాలామంది వెళ్ళలేరు. మన అంతర్వేదిలోనే ఇటువంటి అద్భుతమైన దృశ్యం కనిపిస్తుంది. చాలా పవిత్రమైన ప్రదేశంగా కొలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ గోదావరి నది ఎక్కడో పుట్టి ఆ పవిత్రమైన జలాలన్నీ ఇక్కడే కలుస్తాయి కాబట్టి ఈ ప్లేస్ అంత పవిత్రమైనమాట. అంత పవిత్రమైనదని చాలామంది ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరిస్తారండి. అలా చేయకూడదు ఎప్పుడు. ఇక్కడ లోతు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గోదావరి నదిలో వచ్చిన వడి అంతా సముద్రం కలుస్తుంది కాబట్టి ఇక్కడ లోతు కూడా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఆ లోతు ఉండడం వల్ల చాలామంది కాలు పెట్టినట్టే లోపలికి పడిపోయే ప్రమాదం ఉంటుంది. చాలామంది ఇక్కడికి వస్తే కనుక జాగ్రత్తగా ఉండాలని జస్ట్ ఒక నీళ్ళు తీసుకుని తల మీద చల్లుకుంటే సరిపోతుంది. అంతే తప్ప లోపలికి స్నానం ఆచరించడం కానీ కాలు పెట్టడం కానీ చేయకూడదు. ఇక్కడ డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట. కేటలు కూడా నేను చెప్పాలో తెలియట్లేదు. ఒకసారి మీకు చూపిస్తాను. ఉన్నట్టుండి సముద్ర కేటాలు సడన్గా పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి అన్నమాట. అందుకే ఈ ప్లేస్ చాలా ప్రమాదం. అక్కడ దూరంగా లైట్ హౌస్ కనిపించేది కదా, అంతా ఇప్పుడు సముద్రం కలిసిపోయింది అన్నమాట. స్పష్టంగా సముద్ర కేటాలు ఏ విధంగా ఉన్నాయని ఇప్పుడు చూద్దామండి. ఇది గోదావరి నది నుంచి వచ్చిన వాటర్ అన్నమాట. ఇది ప్లెయిన్గా కనిపిస్తుంది కదండి, అంత కేటాలు లేవు, ప్లెయిన్గా ఉంటుంది అన్నమాట. ఇక్కడ సముద్రం స్టార్ట్ అవుతుందండి. ఈ సముద్ర కేటలు వచ్చి రివర్స్గా ఉంటాయి అన్నమాట. ఒకసారి చూడొచ్చు ఏ విధంగా ఉన్నాయో. చూసారు కదా ఎలా ఉన్నాయో. అసలు ఉన్నట్టుండి ప్లెయిన్గా ఉంది కదా, ఇప్పుడు సడన్గా పెరిగిపోతూ ఉంటాయండి ఈ కేటలు వచ్చి. చాలా ప్రమాదం అన్నమాట. మామూలు రోజుల్లో అయితే అక్కడ వరకు వెళ్ళొచ్చు మనం దూరంగానే. బట్ ఏంటంటే ఇప్పుడైతే ఇలా ఉందండి. చూసారు కదా ఏ విధంగా ఉన్నాయో. ఇక్కడే చాలా ప్రమాదం. ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు సాహసాలు మాత్రం చేయకండి. చూసారు కదా ఇప్పుడు దాకా బాగానే ఉంది కేరటాలు, సడన్గా పెరిగిపోతాయి అన్నమాట. ఇంతే ఇక్కడ పరిస్థితి. దగ్గరగా చూపిస్తాం చూడండి అక్కడ ఎలా ఉంది పరిస్థితి. ఆ దూరంగా సముద్ర కేటలు ఎలా ఉన్నాయో చూడండి మీరేని. చూసారు కదండి అంతర్వేది బ్లాగ్ ఏ విధంగా ఉందో మీకు చూపించడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.